జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలంతో పాటు వివిధ గ్రామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, కార్మిక సంఘం ఏఐటీసీ, హమాలి మరియు భవన నిర్మాణ కార్మికులు మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జివారి రమేష్ మాట్లాడుతూ, చికాగో నగరంలో 8 గంటల పని దినాల కోసం సాగిన ఉద్యమం అనేక మంది కార్మికుల రక్త తర్పణ పుట్టి ప్రపంచాన్ని, కార్మికులను ఏకం చేసింది ఎర్ర జెండాయే అని అన్నారు. రానున్న ఎన్నికల్లో కార్మికులు ఏకమై బీజేపీని గద్దె దింపి మన హక్కుల కోసం మాట్లాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఎవరా వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత. మేడే మేడే మేడే, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. నా పేరు జువారి రమేష్, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జఫర్గడ్డ మండల కార్యదర్శిని. ఈరోజు జఫర్గడ్డ మండలంతో పాటు మేడేను ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఈ మేడే యొక్క ప్రధాన విశిష్టత, ఆనాడు 1886 సంవత్సరంలో చికాగో నగరంలో దాదాపు కార్మికులకు పెట్టుబడిదారులకు మధ్య జరిగినటువంటి ఉద్యమంలో పని గంటలు తగ్గించాలని, శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని అనేక ఉద్యమాల్లో అనేక దశలో ఉద్యమాలు చేస్తున్న తరుణంలో ఆనాడు పెట్టుబడిదారి వర్గం మొత్తంగా కూడా కార్మికులపై విరుచుకపడి అనేక మంది కార్మికుల రక్తాన్ని దారబోసినటువంటి చరిత్ర చికాగో నగరంలో ఏర్పడ్డది. అక్కడి నుంచి వెళ్ళి ప్రారంభమైనటువంటి మేడే 1వ తారీఖు నాడు అక్కడి నుంచి వెళ్ళి పయనించినటువంటి ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అందరి కార్మికుల గుండెల్లో నిలిచిపోయింది. కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ పాలక ప్రభుత్వం కూడా ఆనాడు చేసినటువంటి కార్మిక వ్యతిరేక పాలన ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కూడా కార్మికుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా కార్మికుల హక్కులను కాలరాసి కార్మికుల హక్కుల్ని కూడా మొత్తం కూడా తీసేసి ఈరోజు పని గంటలు పెంచి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా మొత్తం కూడా ప్రైవేటు గుత్తా పెట్టుబడిదారులకు దారదత్తం చేసి ఈరోజు కార్మికులు కంపెనీలలో పని చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకోసం ఆనాడు చికాగో నగరంలో పెట్టుబడిదారులు ఏ రకంగా అయితే రైతు కార్మికులపైన విరుచుకుపడ్డారో, ఈనాడు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల్ని మొత్తం కూడా కంపెనీల నుండి సంస్థల నుండి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు కార్మికుల హక్కులు కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాల మీద ఈ కార్మికులు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఏకమై ఈరోజు మన హక్కుల కోసం పోరాడి సాధించుకున్న హక్కుల్ని మొత్తం భగ్నం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన స్థాయిలో బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము
ఈ కార్మికులకి యావత్ భారతదేశ కార్మికులను కూడా కోరుతా ఉన్నాం. అదే దిశలో కూడా మనకు రావాల్సినటువంటి నిధులు మనకు ఇవ్వకుండా ఆ నిధులు దారి మళ్లించేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అనేక పెద్ద పెద్ద సంస్థల్లో కూడా కార్మికుల్ని తీసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు. అటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను అభిప్రాయపడతా ఉన్నా.